నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఈ నెల 17 నుండి 10వ తరగతి పరీక్షలు. చిలకలూరిపేటలో 11 సెంటర్లో పరీక్షలకు ఏర్పాట్లు. టెక్స్టైల్ పరిశ్రమ, వ్యవసాయ, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి సమస్యలపై దృష్టి సారించండి. అసెంబ్లీలో మాట్లాడిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి. కొమ్మినేని హాస్పిటల్కు అరుదైన గౌరవం. నాణ్యమైన వైద్య సేవలు అందించినందుకు గాను NABH సర్టిఫికేషన్. ముగిసిన విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సు. పలు విభాగాల విద్యుత్ సమస్యలకు పరిష్కారం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. 15వ తారీఖున జరిగే వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఈ నెల 15న అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం JEO వెంకన్న చౌదరి, శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. బుధవారం శాసనసభ నుంచి నేరుగా వెంకటపాలెం వెళ్లిన ఆయన టీటీడీ JEO వెంకన్న చౌదరితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. శనివారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జరిగే స్వామివారి కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పలు సమస్యలపై మాట్లాడారు. టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న కష్టాలు, దానిపై ఆధారపడి ఉన్న దాదాపు 2 లక్షల మంది సమస్యలు, అలాగే వ్యవసాయ రైతుల సమస్యలు, లిఫ్ట్ ఇరిగేషన్ మొదలైన అంశాలను గౌరవ సభ దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినంత సీరియస్ సమస్య అధ్యక్షుది. టెక్స్టైల్ పరిశ్రమ చాలా డోల్ డ్రమ్స్ లో ఉంది. నిన్న కూడా నేను మాట్లాడాను, మరలా ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, మేమందరం ఆ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి వచ్చి గుంటూరు మిల్లుల్లో కాపురాల నుండి పనిచేసేటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఈనాడు కూడా. కాబట్టి 2 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు అధ్యక్ష. దీన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ రోజు ఎట్లాగో రిప్లై కూడా ఉంది కాబట్టి దీని మీద ఒక పాజిటివ్ రిప్లై ఇస్తే కూడా ఈ టెక్స్టైల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. లేకపోతే తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాన్ని కూడా పరిగణలో తీసుకోమంటున్నాం. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ రంగాన్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, నష్టాల్లో ఉన్న రంగాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనలు కూడా ఆ రాష్ట్రం చేసినాయి అధ్యక్ష. మనం రోల్ మోడల్ కాబట్టి, మన నాయకుడు దేశానికి రోల్ మోడల్ కాబట్టి సంక్షోభంలో ఉన్న రంగం మీద కూడా దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, మా పవర్ మినిస్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష, రైతాంగానికి సంబంధించింది. గుంటూరు జిల్లాలో హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చిలకలూరుపేటలో ఉన్నాయి అధ్యక్ష. మా రవికుమార్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఇద్దరం ఒకే చోట ఉంటాం కాబట్టి, ఇద్దరం చిలకలూరుపేటలోనే ఉంటాం కాబట్టి. దాదాపు అధ్యక్ష ఒక్క చిలకలూరుపేటలో 55 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్ని కూడా మోటార్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, నిన్న మా ఆంజనేయులు గారు కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. టెఫ్ట్ జరిగినాయి అధ్యక్ష. వాటిల్లో ఉన్న పార్ట్స్ అమ్ముకుంటే అధ్యక్ష రూపాయి 10 పైసలకు అమ్మేసుకొని రైతులు నష్టపోయారు అధ్యక్ష. రైతులేమో మళ్ళా దాన్ని సొంతంగా భరించేటువంటి శక్తి లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ అధ్యక్ష. ఈ ఎవరైతే ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు, ఎవరైతే మోటార్లో ఆ రాగి తీగను కొంటున్నారు, వీళ్ళను మనం కంట్రోల్ చేస్తే అధ్యక్ష దొంగలు కంట్రోల్ అయిపోతారు. లేదా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిలకలూరిపేటలో మొత్తం 11 ఎగ్జామినేషన్ సెంటర్స్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని VVS రత్నకళ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది చిలకలూరిపేట పరిధిలో మొత్తం 2598 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 11 ఎగ్జామినేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చిలకలూరిపేట పరిధిలో ఆర్వీఎస్ హై స్కూల్, శారదా జెడ్పీ హై స్కూల్, చార్లెస్ స్కూల్, పసుమరు జెడ్పీ హై స్కూల్, ఏఎంజీ స్కూల్, బీఆర్ఐజీ స్కూల్, పండరిపురం, వేద, చైతన్య, మోడ్రన్, గ్రీన్ వ్యాలీ స్కూల్, భాష్యం, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో మొత్తం 11 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఇప్పటికే విద్యార్థులు హాల్ టికెట్లు పంపిణీ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో దశాబ్దాల నుండి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో గౌరవాన్ని దక్కించుకుంది. ప్రఖ్యాత నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వారు ఇచ్చే పూర్తిస్థాయి అక్రిడేషన్ను పొందడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు సిసి న్యూస్తో మాట్లాడుతూ ఈ గౌరవం తమపై ఇంకా బాధ్యతలు పెంచిందని తెలిపారు. కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించే క్లినికల్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అలాగే ల్యాబొరేటరీ సేవలు, ఫార్మా వంటి నాణ్యమైన వైద్య సేవలతో పాటు హాస్పిటల్లో ఉన్న వసతులు, తగినంత సిబ్బందిని, పరిశుభ్రత, పేషెంట్ సేఫ్టీ, అలాగే క్వాలిటీ ఫర్ కేర్ వంటి మెరుగైన అంశాలను దృష్టిలో ఉంచుకొని జారీ చేసే NABH సర్టిఫికేట్ కొమ్మినేని హాస్పిటల్కి రావడం గౌరవంతో పాటు తమపై మరింత బాధ్యతలు పెంచిందని, ప్రజలకు మరెన్నో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రేష్మ, అలాగే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. NABH అనే ఒక ప్రత్యేకమైన అటానమస్ క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన ప్రత్యేకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ దేశం మొత్తం మీద ఉన్న హాస్పిటల్కి సంబంధించింది, హెల్త్ సెక్టర్లో సంబంధించింది. క్వాలిటీ ఎట్లా ఉన్నాయి, వస్తువులు ఎట్లా ఉన్నాయి, ఆరోగ్యం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్గా ఉన్నవా, తర్వాత సరిపోయినంత డాక్టర్స్ ఉన్నారా, సరిపోయినంత నర్సులు ఉన్నారా, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ అనుభవాలు 2 సంవత్సరాలకు ఒకసారి అసెస్ చేసే క్రమంలో గతంలో 2022లో ఒకసారి మనకు NABH వాళ్ళు ఆన్లైన్లో వర్చువల్గా ఇన్స్పెక్ట్ చేసేసి అప్పుడు మనకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వస్తువులు, తర్వాత ఉన్న డాక్టర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్లీన్గా మెయింటైన్ చేయటం అనే క్రమంలో అప్పుడు చూసేస్తే సర్టిఫికెట్ ఇచ్చారు. అది 2 సంవత్సరాల పాటు దాన్ని మనకు వర్తిస్తుంది. 2 సంవత్సరాల తర్వాత మొన్న ఒక 2 నెలల క్రితం మళ్ళీ టీము ఈ తడవ ఫిజికల్గా వచ్చేసి హాస్పిటల్లో కార్డియాలజీ సంబంధించింది, జనరల్ మెడిసిన్ సంబంధించింది, నెఫ్రాలజీ సంబంధించింది, యూరాలజీ సంబంధించింది, ఆర్థోపెడిక్ సంబంధించింది మొత్తం తరువుగా చూసుకొని ఒక పూటలో ఒక రోజుల్లో ఇక్కడ అన్ని చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని చిన్న ఇష్యూస్ ఉంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం అన్ని వస్తువులు ఏర్పాటు చేసేసి వాళ్ళ నామ్స్ తగ్గట్టుగా మనం పేషెంట్ని చూసే విధానం, పేషెంట్లు మనకి వాళ్ళు కూడా పేషెంట్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ తృప్తిగా ఇక్కడ ఈ హాస్పిటల్లో మా NABH సంబంధించిన నాణ్యమైన వైద్యాలు, నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన పరిశుభ్రత అనేది వాళ్ళు తృప్తి చెందేసి మనకి హాస్పిటల్కి 2వ తడవ రెన్యువల్గా మళ్ళీ 2 సంవత్సరాలకి NABH సర్టిఫికేట్ ఇది ఇచ్చారు. NABH అంటే ఒక రకంగా కొంచెం మనకి ఒక రకంగా క్వాలిటీ బాగున్నది వైద్యపరంగా. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్స్ కానివ్వండి, లేకపోతే వాష్రూమ్స్ అది కానివ్వండి, లేకపోతే ఇంకా మిగిలిన స్టాండర్డ్స్ అని చూసుకొని NABH అనే ఇవ్వటం మాకు మేము చేసే పనికి ఇంకొంచెం అదనంగా తృప్తిగా చేసే విధానం. దాంతోపాటు ఇంకా కొంచెం బాధ్యతతోటేసి ముందుకెళ్ళే విధానంతో ప్రయత్నం చేసే క్రమంలో ఇంకొంచెం మెరుగైన సేవలు ఇంకొంచెం మెరుగ్గా చేసేసి ఇంకా పేషెంట్కి ఉపయోగపడే విధంగా, దాంతోపాటు ఆరోగ్యశ్రీలో కూడా మనం
కొన్ని అవకాశాలు ఉన్న వరకు ఆరోగ్యశ్రీలోనే చేసి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేది ఒక అటానమస్ సంస్థ. దేశంలో అన్ని హాస్పిటల్స్లో క్వాలిటీ ఆఫ్ కేర్ ఎట్లా ఉంది, దాని నామ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తగినంత డాక్టర్స్, స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా అని అసిస్ట్ చేసి ఒక అటానమస్ బాడీ అండి. అది రెగ్యులర్గా ఎవ్రీ 2 years మనకి అసిస్ట్ చేసి మనకి దాన్ని నామ్స్ మన క్రైటీరియా మనం ఫుల్ఫిల్ చేయిస్తే మనకి దాన్ని సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ మనం పొందడం చిలుకూరుపేటలో మనది కొమరేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనది హాస్పిటల్ అండి. సో దీని నామ్స్ ప్రకారం మనం ఇంకా పేషెంట్కి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. మన దగ్గర కార్డియాలజీ, గుండెకి సంబంధించింది, కిడ్నీ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చిలుకూరుపేటలోనే మనకి అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నామ్స్ అన్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి NIVH వాళ్ళు ఈ సంవత్సరం మనకి అవార్డు అయితే అందజేయడం జరిగింది. దీనివల్ల మనకి ఇంకా బాధ్యత పెరిగి ఇంకా ముందు ఇంకా మరిన్ని ఎన్నో ఆరోగ్య సంస్థల నుంచి అవార్డులు తెచ్చుకోవడానికి మా కృషి చేస్తాము. దీన్ని మాకు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట నందు విద్యుత్ ఉప కేంద్ర కార్యాలయంలో ఈరోజు విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి విక్టర్ ఇమ్మాన్యుయల్ పాల్గొన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు హాజరై తమ సమస్యలపై తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను ఈ విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సు ద్వారా పరిష్కరించుకోవచ్చునని, విద్యుత్ వ్యవస్థలో మొత్తం 9 విభాగాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడుకొండలు, సాంకేతిక సభ్యులు వెంకటకృష్ణ, శ్రీనివాసరావు, సునీత, వివిధ మండలాలకు చెందిన విద్యుత్ ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు చూసుంటారు, ఇక్కడ వెనక బోర్డు చూస్తే విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు అని జరుపుతున్నాం. ఇక్కడ CJRF అనేది ఒక ఫోరం ఉంది, గుణదల్లో పెట్టున్నారు. ఈ యొక్క కంప్లైంట్స్ అంతా విచారించి ఏదైనా తగిన న్యాయం చేసేదానికి, ఏదైనా ఆర్డర్లు ఇచ్చేదానికి CJRF ఉద్దేశించబడింది. అది 4 సంవత్సరాలుగా జరుగుతుంది. అది ఉండాది అని చెప్పేది కూడా ఈ అవగాహన సదస్సులో భాగము. అందుకు మేము ప్రతి ఒక్క ఈ 3 జిల్లాలు 4 జిల్లాలు మాకు ఇచ్చారు కాబట్టి దాదాపు 200 ఇలాంటి ప్రోగ్రాంలు జరిపాము. ప్రతి ఒక్క సబ్ డివిజన్ ఉన్న దగ్గరలో మేము పెట్టుకుంటూ వస్తున్నాము. ఈ చిలకలూరుపేటలోనే 3వసారి మేము జరపటం. ఇదేం జరుపుతున్నాం అంటే ఇదిగో ఈ యొక్క విద్యుత్ సమస్యలతో మీటర్ కానీ, స్తంభాలు కానీ ఏదో హెచ్చుదగ్గులుగా ఉన్నాయి, ఏదైనా బాధపడుతున్నా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఏదైనా బాధలు ఉన్నా వాటిని విని పరిష్కరించేదానికి ఈ విద్యుత్ అదాలత్ పెట్టాము. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు పురోగతి సాధించాలని, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములు కావాలని పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శుభోదయ మండల సమైక్య ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కమిటీలకు, సామాజిక కార్యవర్గ కమిటీలకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో ఘనంగా ముగిశాయి. పేదరిక నిర్మూలన లక్ష్యాలు నెరవేరాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కుటుంబ నిర్ణయాల్లో కీలక భూమిక పోషించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో DPM ఇన్ఛార్జ్ DB ప్రియదర్శిని, ఖమ్మంపాటి వాణిశ్రీ, APM మేకతోటి రమేష్ బాబు, CCలు సాంబశివరావు, హేమలత, సుధానాగూర్, యానిమేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని NRT సెంటర్లో ఉన్న శాలివాహన కుమ్మర్ల ప్రజాపతి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో కవయిత్రి ఆత్మకూరి మల్లమాంబ 585వ జయంతి కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు నిర్మారూరు హనుమంతరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘీయులు పాల్గొని నివాళులర్పించారు. తొలుత మల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి రమేష్, రామకృష్ణ, అచ్చయ్య మాస్టర్ మాట్లాడుతూ అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 15వ శతాబ్దంలో మల్లమాంబ గారు ఆ రోజు ఉన్న కులాల్లో 2-3 కులాలే గొప్పగా చెప్పుకునేవాళ్ళు, మిగతా వాళ్ళంతా శూద్రులు. ఆ శూద్రుల్లో కూడా
మరి మహిళలు బయటకు వచ్చి చదువుకోవటం అనేది అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి టైంలో కూడా ఆమె చదువుకొని సంస్కృతం, తెలుగు, మరి అలాగే వీళ్ళ భాషల్లో ఆమె బాగా నిష్ణాతురాలయ్యి సంస్కృతం మన వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్కృతాన్ని తెలుగులోకి అనువదిద్దామనే ఆలోచన కలిగి, ఆ రోజుల్లో ఇట్లా రాష్ట్రాలు విడిగా లేవు, అంతా తెలుగు మాట్లాడేవాళ్ళు ఈ కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మరి తెలంగాణ కానీ, ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఈ తెలుగు వాళ్ళ అందరికీ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా ఆమె వీళ్ళందరికీ అర్థమయ్యే భాషలో తెలుగులో దీన్ని రచించాలని చెప్పి ఆమె ఆ సంస్కృతాన్ని అందరికీ తెలియపరచడం కోసం 5 రోజుల్లో ఆ సంస్కృతాన్ని తెలుగులోకి అనువదించి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆమె చెప్పింది. కాబట్టి ఆమె మన కుల సోదరి కాబట్టి మనము కూడా ఆమెని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి హనుమయ్య వీరికి స్వాగతం పలికి సత్కరించారు. రామస్వామి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి ప్రభుత్వం అందించే సదుపాయాలు, సంక్షేమ ఫలాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ నాయకులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కుటుంబం నాది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులు. నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నానంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నాను. ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా చూసుకుంటే నాకు చాలా సంతోషం. ఈరోజు జరిగినటువంటి నర్సరావుపేటలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు వీరిద్దరి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి 1 సంవత్సర కాలం జరిగిన సందర్భంగా ఎంతో ఘనంగా అక్కడ వార్షికోత్సవాన్ని నిర్వహించినటువంటి పెద్దలు, నా కుటుంబ సభ్యులైనటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నర్సరావుపేటలో జరిగినటువంటి వార్షికోత్సవం కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి సుతారం వాసు గారు, అలాగే అక్కడ టౌన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయి గారు కానీ, అనేక మండలాల నుంచి అక్కడ నలుగుడి కానీ, దాచేపల్లి చుట్టుపక్కల గురసాల మండలం నుంచి, అలాగే ఇక్కడ చిలంగూరుపేట నుంచి కానీ అనేక మండలాల నుంచి కూడా అక్కడికి అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో కన్నుల పండుగగా స్వామివారి యొక్క వార్షికోత్సవ ఉత్సవాలు జరగడం అనేది అందరికీ కూడా ఒక ఆనందదాయకం. ఆ సందర్భంగా మేము ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చి నా సోదరిమణులు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మేము వచ్చిన తర్వాత నుంచి కూడా మా వెన్నంటే ఉండి అన్నగారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హనుమయ్య గారు ఎంతో చక్కగా, ఎందుకంటే నాకన్నా ముందు నుంచి ఆయన రాష్ట్ర సంఘంలో ఆయన ఉన్నారు. ఆల్రెడీ నేను వచ్చేటప్పటికే ఆయన ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర సంఘంలో ఉన్నారు, ఆయన కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఒక సీనియర్గా ఆయన సలహాలు కూడా మేము తీసుకుంటూ అన్నగారు ఎక్కడ తప్పులు ఉన్నా కానీ ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదనే విషయాలు కూడా ఎంతో చక్కగా మాకు సలహాలు ఇస్తూ అన్ని విషయాల్లో కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి మీకున్నాను తమ్ముడు గారు నేను అని చెప్పేసి ఆయన సహకరించిన విధానానికి అందరి సందర్భంగా కూడా నేను. పట్టణంలోని వాసవి జ్ఞాన మందిరంలో వాసవి క్లబ్బులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ క్లబ్బుల ప్రతినిధులు మునగాల రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లబ్ సభ్యులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నట్టు తెలిపారు. సంక్షేమం ద్వారా లభించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో భాగంగా నెలవారీ పేదలకు ఇచ్చే పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూర్వపు గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, మధ్య అప్పారావుతో పాటు వాసవి గోల్డ్, వాసవి ఫ్యామిలీ, వాసవి గ్రేటర్, వాసవి మహిళ, వాసవి యంగ్స్టర్స్, వాసవి డైమండ్ క్లబ్బుల ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చేసి అరవపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారి సమక్షంలో అందరికీ పింఛన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేదలకి 4 గొడుగులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే వాసవి సంస్థని మనం ఎల్లప్పుడూ స్వాగతించాలి. ఆ యొక్క వాసవి క్లబ్కి ఏ ఫండ్స్ అయినా ఇవ్వగలిగినా అన్నంత వరకు వారికి మంచి కోఆపరేషన్ ఇవ్వాలి. మనకి 10 రూపాయలు ఆ పదం. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో కాపు వెంకట్రావు ఆర్థిక సహకారంతో మురికిపూడిలో ఉన్న శ్రీమతి కందిమల్ల శారదాంబ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి, పరీక్ష అట్ట, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో వలేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకట్రావు, మేడూరి వాసుదేవరావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ప్రపంచానికి అనాగరికులని ప్రచారం చేశారు. 1893లో స్వామి వివేకానంద ప్రపంచ సమ్మేళనానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగించి భారతదేశ ఔన్నత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి చెప్పిన తర్వాత అప్పుడు ప్రచారం చేసినంత పటాపంచలు అయిపోయింది. భారతదేశం గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయిందనమాట. ఆ టైంలో ఒకసారి లండన్ వీధులు ఈయనంతా ప్రచారం బాగా ఫేమస్ అయిపోయాడు. న్యూయార్క్లో ఈయన ఉన్నకాలం ఇంకా చికాగోలో ప్రతిరోజు ఈయన గురించి కాలమ్స్ రాస్తానే ఉండేవాళ్ళు. ఒకరోజు చికాగో నగరంలో అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అంటే ఎంత మహోన్నతమైన వ్యక్తి, ఎంత ఉన్నతమైన వ్యక్తి అని చెప్పడానికి. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.